మరి ఒక దళితుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఒక దళితుడిగా ఒక పేద కుటుంబంలో జన్మించి ఒక ప్రపంచ స్థాయి మేధావిగా ఎంతోమంది హృదయాల్లో దేవుడిగా మరి ప్రపంచంలోనే ఎక్కడా లేని విగ్రహాలు మరి ఆయన పేర్లు ఉన్నాయి. అటువంటి వ్యక్తి ఆయన బాల్య దశలో అన్ని అవమానాలు స్కూల్ పిల్లలు తోటి పిల్లలు అవమానించారు. లెక్కలో నేను చేస్తానని మాస్టర్ బోర్డు దగ్గరికి వెళ్ళినప్పుడు మరి అక్కడున్న మరి విద్యార్థులు ఒక దళితుడు అక్కడికి వెళ్ళి బోర్డుని పట్టుకుంటే అది మైలవుతుంది అన్నప్పుడు మరి ఆయన ఆయన గుండె చాలా గాయమైంది. అదేవిధంగా అన్నదమ్ములు ఇద్దరు ఒక చోట నడుచుకుంటా వెళ్తున్నప్పుడు దాహం వేసి ఒక ఇంటికి వెళ్ళి మంచినీళ్ళు అడిగితే మీరు అంటరాని వారు మీరు ఆ గుంటలో నీళ్ళు తాగండి అని చెప్పి అవమానపరిచారు. ఒక ఎడ్ల బండి ఎక్కినప్పుడు వీళ్ళు దళితులని తెలిసిన తర్వాత అంబేద్కర్ గారు ఆయన అవమానించి మధ్యదారులు వదిలేసిన సందర్భాలు అనేక ఉన్నాయి. నేను పడ్డ బాధలు నా సోదర జాతి దళితులు ఎవరు కూడా బాధపడకూడదు అని చెప్పి ఆయన వీధి దీపాలను కిరోసిన్ గుడ్డుతోటి చదువుకొని మరి ఎంతోమందికి వెలుగునిప్పిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఆశయాలకు ప్రతి ఒక్కరు కూడా పోరాడాలి. మన భారతదేశంలో ఒక దృఢమైన బలమైన రాజ్యాంగాన్ని ఆయన మనకు అందించారు. ఈరోజు మనం అందరం కూడా విభిన్న జాతులు భిన్నత్వంలో ఏకత్వం అందరం కూడా ముస్లిమ్స్ హిందువులు క్రైస్తవులు అందరూ కలిసి ఉన్నారంట మన భారత యొక్క రాజ్యాంగం. నిజంగా మనం ఉన్నంతకాలం కూడా మన దేశం ఎప్పుడు కూడా అంబేద్కర్ గారు మనకు ఎప్పుడు కూడా స్థిరస్థాయిగా ఉంటారని చెప్పి మరి అంబేద్కర్ యొక్క ఆశయాన్ని కూటమి ప్రభుత్వం తూచా తప్పకుండా పాటిస్తుందని మనసువాచ కోరుతుంది.